అమ్మ ఇప్పుడు ఇంటికి మంచి జరగాలన్నా, లేకుంటే కుటుంబంలో మంచి జరగాలన్నా పూజలు చేస్తూ ఉంటారు స్త్రీలు. హ్మ్. అయితే స్త్రీలు పూజలు చేస్తే మంచిదా? పురుషులు పూజలు చేస్తే మంచిదా? ఇంట్లో పురుషులు పూజ చేస్తే మంచిది. ఆడవాళ్ళు అన్నీ అందివ్వాలి. ఎందుకంటే పురుషులు పూజ చేసినప్పుడు వాళ్ళు పూజ చేసిన దాంట్లో 50% ఆడవాళ్ళకొస్తుంది. పురుషులు పూజ చేస్తూ ఉంటే ఆడవాళ్ళు ప్రసాదం వండుతూ ఉంటారు. అంటే కోఆపరేటివ్‌గా జరుగుతుంది గదా! భార్యాభర్త ఇద్దరు కలిసి పూజ చేసినటువంటి పూజా ఫలితం అందినట్లుంటుంది. కాబట్టి ఇంట్లో మాక్సిమం పురుషులు పూజ చేయటం మంచిది. లేదు వాళ్ళకి టైం లేదు, స్ట్రిక్ట్ టైమింగ్స్ ఉన్నాయి వాళ్ళకు అనుకున్నప్పుడు ఆడవాళ్ళు పూజ చేస్తే కూడా మంచిదే. ఆడవాళ్ళు పూజ చేసి చేతిలో వాటర్ తీసుకొని ఆ జపశక్తిని భర్త మీద కూడా త్యాగం చేయొచ్చు. ఇంటికి మంచి జరగడానికి ఇద్దరు భార్యాభర్తలు చేసే పూజలేమైనా ఉన్నాయా అమ్మ? భార్య, భర్త అంటే వాళ్ళు వేరు కాదు. ఒక్కరే. ఇద్దరిలో ఎవరు పూజ చేసినా మంచి జరుగుతుంది. అంటే చాలామంది ఇద్దరు కలిసి పూజలు చేయాలి అంటారు గదా! సో, హ్మ్. అలా పూజలు చేయడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది అనే ఖచ్చితంగా పూజలేవైనా? జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భార్య పూజ చేసినా, భర్త పూజ చేసినా ఇద్దరికీ షేర్ అవుతుంది ఎనర్జీ. కాబట్టి ఇల్లంతా ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. ఇద్దరిలో ఒకరే కూడా పూజలు చేసినా సరే 50% వేరే వాళ్ళకి వెళ్తుందన్నమాట. కాబట్టి ఇద్దరిలో టైమింగ్స్‌ని బట్టి ఇప్పుడు లేడీస్ అయితే 5 రోజులు చేయరు. ఆ టైంలో కంపల్సరీ మగవాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బందుండదు. కాబట్టి ఇద్దరిలో ఎవరు చేసినా మంచిదే. అమ్మ ఇప్పుడు నా భర్తకి మంచి జరగాలి, లేదంటే ఇప్పుడు చాలా వ్రతాలున్నాయి అవును. లేడీస్ చేసుకునేటివి. హ్మ్. అలా భార్య కోసం భర్త చేసే పూజలేం లేవా అమ్మ? భార్య కోసం భర్త చేసే పూజలు చాలా ఉంటాయి. ఖచ్చితంగా భార్య కోసం భర్త చేయాల్సిన పూజ ఏకపత్ని వ్రతం. తన భార్యను మాత్రమే మంచిగా, ప్రేమగా చూసుకోవడం అది గొప్ప వ్రతం అన్నమాట. తన భార్యలో మాత్రమే అన్నీ చూసుకోవడం గొప్ప వ్రతం. అది చేస్తే అన్ని ఇల్లులు బాగుపడతాయి. కాబట్టి మగవాళ్ళందరూ ఏకపత్ని వ్రతం చేయాలని కోరుకుంటున్నాను నేను.